ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు. నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి? చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకుని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. కానీ నా కుమార్ రాజా కోటీశ్వరుడండి. అతని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటే చాలా చీప్గా ఉంటుంది. అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా పెంట చేయడం పూర్తయింది. మీకు సున్నం వడ్డించమంటారా? పెంట చేయటం పూర్తవటం పింజారి వెధవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ వేశారు. అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి? నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు? ఎందుకు లేదండి? నా మొదటి నవల అచ్చేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం. ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి VIP సూట్ కేసులో పెట్టు. అన్నట్టు మీ చేతికి సాయంత్రం చాలా పనుంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో 10వ వంతు నా మీద లేదు కదా. నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. అమ్మో, దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే. ఏమండి? మంచంలో సున్నం కరిగిపోతుంది, తొందరగా రండి. వస్తున్నా. అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి? అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కిరసనాయిల్ డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు, అది పిల్లలు తినకూడదు. అదేమ్మా, తల్లరి మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా?
చిన్నపిల్లలతో అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచే పట్టు చొత్త. మర్యాద మర్యాద. ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాళ్ళు. పెద్ద చింపేవాడు. సిగ్గులేని జన్మ. ఏమయ్యా ఇంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు? ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ బిల్డప్లు నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీగుతాడు. ఎవడు కొట్టింది తెలీదు. ఆ టీడు చూసుకోవటమే. ఎవరైనా కొట్టారా? ఎవరు నన్ను కొట్టేది? వాడి గుండా చెరువా, వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరేంజ్ చేసుకుంటాను అంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. చేస్తాను నాకన్నా భయమా ఏంటి? చేస్తాను నాకన్నా భయమా ఏంటి? నాకేం భయం లేదు. ఏమే ఇద్దరం కలిసి 1 బయట తాగుదామే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? సరే కానీ. థ్యాంక్స్. ఉండు. ఏంటి పని? మేము ఇద్దరు ఏదో 1 బయట తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావు. ఈ పద్ధతి నీకు బాగుందా? మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో అడగడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళ ఇంట్లో ప్యూన్నా చెప్పాలి వెళ్ళవయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది, మానేవయ్యా. ఏమే నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు. ఓహో, నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వదరా. అమ్మో ఏంటో ఇట్టా కొట్టావు? పైగా లేడీస్ ముందు అసలు బిళ్ళ పెట్టి రంగు పడుద్ది. అంటే పడింది కదా. ఏమొద్దు నిద్రే. అరవకు, నేనే. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అన్నయ్య కానీ చూస్తుంటే. మీ అన్న నిద్రపోతుంటాడు చూడలే. ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం చేశాను? ఆ రోజు నువ్వు నన్ను పార్కుకు తీసుకెళ్ళకపోయింటే ఆ అబ్దుల్ నన్ను చూసేవాడే కాదు. నువ్వు ఇలా దొంగలా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ముందు నువ్వు వెళ్ళు, మా అన్నయ్య చూస్తే గొడవ అవుతుంది. నీ ఎవ్వరు నీ పాపిల్లో నా తోపుడి వాడిని నిద్రపోని ఇరుకుమేయాలి. 4 రోజుల నుంచి ఆ అబ్దుల్ పగలు పడుకుని రాత్రులు మేల్కుంటున్నాడు. గుడ్ల గుబులాగేనా? నార్మల్ చూడు, ఆ అబ్దుల్ కి చికెన్ గునియా వచ్చినప్పటి నుంచి భూతాలు, పిశాచాలు, దయ్యాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. పిశాచాలు, దయ్యాలునా? అర్థమైంది. ఇక మీదట నేను రోజు వస్తా. రోజునా? అదెలా? ఇలాగా స్టోకిస్తా. తెలుగు 1